అన్ని టిఫిన్స్లోకి రోజు పచ్చళ్ళు చేసుకోవాలంటే కష్టం కదా, అందుకని ఈ విధంగా కారపొడి చేసి పెట్టేసుకుంటే అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాము. శనగపప్పు 1 కప్ అయితే మినప్పప్పు కూడా సేమ్ ప్రపోర్షన్ 1 కప్పు వేయాలి. 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు మెంతులు, 1 చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు మిరియాలు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 పెద్ద వెల్లుల్లిపాయ, 1 గుప్పెడు బాగా కరివేపాకు, అలాగే కారానికి ఎండుమిరపకాయలు 6. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. త్వరగా వేయించేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత దాన్ని పొడి చేసి పెట్టుకుని ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసేసుకుంటే మనకి కారపొడి రెడీ అయిపోతుంది. ఇదే కాక మునగాకు కారపొడి చాలా మంచిది ఒంటికి. ఇదంతా వేయించేసి పెట్టేసుకున్న తర్వాత దీనికి సరిపడా 2 గుప్పెళ్ళ మునగాకు కూడా కరివేపాకుతో పాటుగా వేయించుకునే ముందు తడిపోయేటట్టు శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకున్న తర్వాత వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పొడి చేసేసి అది కూడా ఈ కారపొడిలో కలిపేస్తే కరివేపాకు కారపొడి అలాగే మునగాకు కారపొడి 2 రెడీ అయిపోతాయి. 2 పొడులు అన్నంలోకి కాక అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది.